నా పేరు నవనీత. నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకైతే హెల్త్ పరంగా ఈ క్యూర్ సెల్ అనేది చాలా బాగుంది సార్. ఎలాగంటే నాకు ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చి షుగర్ అనేది స్టార్ట్ అయింది. నేనైతే ఎన్నో హెల్త్ పరంగా దాదాపు 1.5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నాను సార్. న్యూట్రిషన్ ఫుడ్ అని అలాగంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను సార్. ఇది ఆ సార్ ద్వారా నాకు ఇచ్చారు. నాకు షుగర్ అనేది నార్మల్ స్టేజ్ కి వచ్చింది. కానీ మిరాకిల్ ఏంటి అంటే నాకు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది సార్. పిల్లి కూతలాగా వచ్చేది. ఈ మంచు కాలం అయితే అస్సలు సెట్ అయ్యేది కాదు. కంపల్సరీ నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేసేదాన్ని. అటువంటిది ఈ గ్లూట్ సెల్ ఒక 3 ప్యాకెట్స్ యూజ్ చేశాను సార్. అసలు నాకే తెలియదు, నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేయలేదు, మర్చిపోయాను అనమాట దాని గురించి. మా ఇంట్లో మా పాప వాళ్ళు కూడా, మా అక్క కూతురు కూడా ఇలాగే హెల్త్ బాగాలేకుండా ఉంటే ఇన్హేలర్ ఉంటే ఇస్తా వాటిని అడిగారు. ఎప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఉంటాను సార్. దాన్ని ఎత్తి ఇచ్చాను అనమాట. అప్పుడు ఆలోచించాను, నాకు అసలు ఈ మంచు కాలం అయితే అస్సలు సెట్ కాదు కదా, అయితే అసలు యూసేజ్ చేయలేదు అని చెప్పి అప్పుడు ఆలోచించాను అనమాట. ఓహో, ఆ, ఇది వచ్చి క్యూర్ సెల్ వల్ల నాకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేదు. చాలా బాగుంది. బాగా మంచిగా నిద్రపోతున్నాను. అప్పుడైతే అసలు నైట్ లో నిద్రపోయేదాన్ని కాదు. అటువంటిది ఇది నిజంగా చాలా బాగుంది. అదే విధంగా నాకు వెన్నుపూసలో ఒక కొవ్వు గడ్డ లాగా ఉంది సార్. హాస్పిటల్ కి వెళ్ళి చూపించాను. చూపిస్తే వాళ్ళు ఇది కొంచెం పెద్దది అవ్వాలమ్మా, అయితేనే అది ఆపరేషన్ చేస్తారు, లేదంటే చెయ్యను కాదు అట్లని చెప్పారు. పెయిన్ ఉంది సార్ అంటే పెయిన్ ఉంటుంది అట్లని చెప్పి మామూలుగా మాత్రలు అవి ఇచ్చారు అంతే. అవి తగ్గడానికి కానీ ఏమి ఇవ్వలేదు. ఆ ఇదేం కర్మరా అనేసి బాధపడ్డాను సార్ నేను. అసలు నాకే తెలియలేదు అది ఎలా తగ్గిపోయింది. కొంచెం పెద్ద గడ్డగా ఉండింది, పడుకుంటే ఒత్తుకునేది. అటువంటిది ఇప్పుడు ఆ గడ్డ అనేది చాలా చిన్నగా అయిపోయింది. వెన్నుపూస పక్కనే కాబట్టి చాలా భయపడ్డాను అసలు. అసలు చాలా చాలా మిరాకిల్ సార్ ఇది. తర్వాత షుగర్ అనేది కూడా నాకు 450 ఉన్నింది, 280కి వచ్చింది సార్. అంటే ఇంకా చాలా తగ్గుతా వచ్చింది. చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.